ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఇప్పుడు మనకి 1వ తేదీ నుంచి కుజుడు తన ఓన్ హౌస్లోకి ఫైరీ సైన్లోకి వస్తున్నాడు. మరియు శని కుంభరాశిలో ఉండి తన ఓన్ హౌస్ నుంచి కుజుడిని వీక్షిస్తున్నాడు. కాబట్టి ముండేన్ ఆస్ట్రాలజీ అంటే మైథుని జ్యోతిష్యం పరంగా చూసుకుంటే ఈ కుజశనులు ఓన్ హౌజెస్లో ఉంటూ పరస్పర వీక్షణ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొన్ని మార్పులను ఇస్తున్నప్పటికీ ఇది 12 లగ్నాల వారికి లేదా 12 రాసుల వారికి ఎటువంటి ప్రభావం చూపించబోతుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. లగ్నం తెలియనటువంటి వారు రాశిరీత్యా కూడా చూసుకోవచ్చు. అయితే ఇందులో ఇది ఎప్పుడు బ్యాడ్ ఇస్తుందా, ఇందులో ఏదైనా కొంత గుడ్ కాంబినేషన్ కూడా ఉందా, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయానికి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకుంటే మీకు 9వ స్థానంలో శని భగవానుడు, లాభంలో కుజుడున్నాడు. ఏమంటే 9వ స్థానం మంచిదే కదా అంటారు. ఎస్, మంచిదే. అయితే అక్కడ పాపగ్రహం ఉండడం ఎంతవరకు మంచిది అనేటువంటిది చూడాలి. దశమంలో రాహు చాలా మంచివాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ లాభాధిపతి లాభంలో ఉన్నాడు, భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు. లాభ భాగ్యాధిపతులు పరస్పరం అంటే శని కుజుడిని చూస్తున్నాడు, లాభభాగ్యాలు. అయితే ఈ లాభాధిపతి ఎవరు, ఈ లగ్నానికి శుభడా పాపాన్ని తీసుకుంటే పాపే అవుతున్నాడు. సో ఈ పాప అయినటువంటి కుజుడు కనుక లాభంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఏమిటి అంటే, సమ్ కోర్ట్ కేసెస్ ఉంటాయి. ఈ కోర్టు కేసు రిలేటెడ్ సంబంధించిన విషయంలో పట్టుబట్టి ఎట్లాగైనా గెలవాలి. అలాగే కొన్ని శత్రు సంబంధించిన విషయాల్లో ఎలాగైనా సరే మనం విన్ అవ్వాలి. ఇటువంటి ఫలితాలను ఎక్కువగా ఇస్తాడు. దీంతోపాటు కొద్దిగా ఈ లాభాధిపతి లాభంలో ఉండగా భాగ్యాధిపతి అంటే శని వీక్షణ జరిగినప్పుడు ఆయన 6th లార్డ్షిప్ కూడా అయ్యాడు కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటిది మిథున లగ్నం వారికి చూపిస్తుంది. అంటే ఏమిటి, ఎట్లాంటిదండి అంటే కొంచెం బాడీ పెయిన్స్ రావడం, కాళ్ళు లాగడం, అంటే ఏదైనా పెయిన్ రిలేటెడ్. ఎందుకంటే శని కుజులు ఇద్దరు కూడా, శని నరాలకు కారకుడు అయితే కుజుడు పెయిన్స్కి కారకుడు అవుతాడు. అంటే స్ట్రెస్, పెయిన్ అయితే ఒకటి లాభంలో కుజుడు ఉన్నప్పుడు లాభాన్ని కూడా పొందుతారండి. లాభం పొందరని నేను చెప్పను, అది ఎలాగా చాలా అద్భుతంగా తీసుకెళ్ళి లాభాన్ని ఇస్తూ ఉంటాడు అక్కడ. సో అటువంటి ఫలితాలు ఇస్తాడు, అంతకుమించి ఏమీ లేదు అక్కడ. అయితే ఇక్కడ మరి జాగ్రత్త ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, తండ్రి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లోని అప్పుగా ఎవరికైనా మన పేపర్స్ని పెట్టి అప్పు తెచ్చుకుని ఉంటాము. ఒకసారి ల్యాండ్ పేపర్స్ కావచ్చు, గృహానికి సంబంధించిన పేపర్స్ కావచ్చు, అటువంటి పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి అంశాలలోని ఏదైనా ఒక సబ్జెక్ట్ కోర్స్ తీసుకునేటువంటి అంశాల్లోని చాలా 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 జాగ్రత్త వహించాలి. ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ పర్టికులర్గా ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకుంటే చాలా మంచిది. కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రాలు కానీ, నరసింహస్వామి క్షేత్రం కానీ, శక్తిదేవత ఆలయం అంటే కామాఖ్య లేకపోతే దుర్గా అమ్మవారి క్షేత్రాలు, ఇలాంటి క్షేత్ర దర్శనం కనుక దూర ప్రాంతాలకు వెళ్ళి చేసినట్లయితే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఎనర్జీ అవసరం పడుతుంది. ఈ మిథున లగ్నానికి క్షేత్రానికి వెళ్ళి అక్కడ దేవతా దర్శనం చేసుకోవడం అనేటువంటిది మీకు చాలా అంటే పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. నెగిటివ్ ఫలితాలు పోయి పాజిటివ్ ఫలితాలు రావడం జరుగుతుంది. దీంతోపాటు గోవులకి క్యారెట్స్, బెల్లము, బీట్రూట్స్ లాంటివి తినిపించండి. వీలైతే పసుపు, గంధము, కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ పర్టికులర్గా ఈ కుజుడు శని ఓన్ హౌస్ అండ్ శని యొక్క దృష్టి, దీంతో పాటు మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయింది. దీన్ని కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్రోధినామ సంవత్సరం అయిన రోజు మనకి మంగళవారం అయింది. సో మంగళవారం వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం, దానికి అధిపతి, ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు తాను బలపడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఏదైనా ఒక చూడండి, మనకి కామన్గా బయట పాలిటిక్స్లో కానీ, బిజినెస్లో కానీ,
ఏదైనా ఒక సెక్టార్ వాళ్ళు కనుక బాగా బలపడ్డారనుకోండి, వాళ్ళు ఏదైతే కొన్ని నియమాలు, నిబంధనలు వాళ్ళైతే కొన్ని ఏవైతే పెట్టుకున్నారో, క్లాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి దాంట్లో వాళ్ళు ఎలా ఉంటారో, ఏదైనా ఒక గ్రహానికి గనక ఆధిపత్యం వచ్చి ఆ సంవత్సరం ఆ పలానా గ్రహ సంబంధంగా ఏదైనా ఆధిపత్యం కనుక వచ్చినప్పుడు అది స్ట్రాంగ్ అయినప్పుడు దాని ఫలితాలు బలంగా ఇస్తుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రధానంగా ఈ కుజుడు 45 డేస్ ఎప్పుడైతే ఈ యొక్క మేషరాశిలో ఉంటాడో, 1వ తేదీ నుంచి దాదాపు 45 టు సంథింగ్ 45 డేస్ దగ్గరలో ఉంటాడు. ఉన్నప్పుడు ఇది ఇచ్చే ఫలితాల్లో ముఖ్యంగా మనకి గొడవలు, గందరగోళ పరిస్థితులు ఎక్కువగా ఇస్తాడు ముండైన్ ఆస్ట్రాలజీ పరంగా. అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ సంబంధమైనటువంటి పరిస్థితులు, అల్లర్లు, గొడవలు, ఆవేశాలు, వీటితో పాటు ప్రకృతిలో ఎటువంటి మార్పులను ఇస్తుంది ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటేసారి భౌగోళికంగా తీసుకుంటే ఒక దగ్గర చూస్తే విపరీతమైన ఎండలు. మనం గతంలో కూడా ఒక వీడియోలో చేసాం, 50 డిగ్రీలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని. యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరిగింది. 50 డిగ్రీలు దాటింది కొన్ని ప్రదేశాల్లో. మన వీడియోలో చెప్పినట్టుగా దాదాపుగా ఇది ఒక నెల రోజుల క్రితం చెప్పిన అంశం ఇది. సో 50 డిగ్రీస్ దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఏదైతే అన్నామో, ఇప్పుడు చూస్తే జూన్ మాసం వచ్చేస్తుంది. సో జూన్ మాసంలో సర్వసాధారణంగా ఎండలు తగ్గి వర్షాలు పడాలి. అయితే ఈ వర్షాలు ఎలా పడతాయి, ప్రకృతి ఎటువంటి మార్పులను ఇస్తుంది అంటే, బాగా ఎండ కనిపిస్తున్నట్టుగా ఉంటుంది, సడన్గా వర్షం బోహన పడిపోతుంది. బాగా వర్షాలు పడుతున్నాయి, ఇంకేంటి అయ్యి బాబాయ్ వర్షాకాలం లాగా ఇంకొచ్చేసింది, ఇంకేమైనా వర్షాలు పడుతున్నాయి అనగానే విపరీతమైన ఎండలు వస్తూ ఉంటాయి. అంటే ఏమిటి, కోల్డ్, రెయిన్, అదేవిధంగా వాటర్ సంబంధించినటువంటి గ్రహం ఏదైతే శాటర్న్ ఉన్నాడో ఆయన కుంభరాశిలో, అర్ధజల రాశిలో ఉంటూ అగ్నితత్వ రాశుల్లో ఉండేటువంటి కుజుడిని వీక్షిస్తున్నాడు. సో ఇదేమిటి, ప్రకృతిని శాసిస్తూ ఉంటాయి గ్రహాలు, ప్రకృతిని మారుస్తూ ఉంటాయి, ప్రకృతి పరంగా అనేకమైనటువంటి విషయాలను చెప్తూ ఉంటాయి. అందుకే చూడండి, కృత్తికా నక్షత్రం మీదకి రవి వచ్చినప్పుడు కర్తరి అంటారు, రోహిణి కార్తీ అంటారు. కృత్తికా అంటే ఏంటి, అగ్నితత్వ గ్రహ రాశుల మీదకి, అగ్నితత్వ నక్షత్రాల మీదకి గ్రహాలు సంచరించేటప్పుడు ఆ ప్రభావం ఉంటుంది. సూర్యుడి యొక్క, భానుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఈ గ్రహాలు కూడా ఓన్ హౌజెస్లో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి అందరూ కూడా ఇప్పుడు నాకు నక్షత్రం తెలియదండి, లగ్నం తెలియదు, రాశి తెలియదు, ఏం చేసుకోవాలి? ఇదేంటంటే యూనివర్సల్గా ఇచ్చేటువంటి ఒక అగ్ని ప్రమాదాలు కానివ్వండి, లేకపోతే విపరీతమైన ఎండలు కానివ్వండి, విపరీతమైన వానలు కానివ్వండి, దేశానికి మధ్యన ఏదో తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం కానివ్వండి, పోలీసు, మిలిటరీ ఇట్లాంటి వాళ్ళ మీద ప్రెజర్ ఉండడం కానివ్వండి, ఇటువంటివన్నీ ఒక ఎత్తు. అయితే అందరూ అంటున్నారు పంచగ్రహ కూటం వల్ల ఏదో విపత్తు వస్తుంది. పంచగ్రహ కూటం వల్ల ఇటువంటి విపత్తు రాదు, గుర్తుపెట్టుకోండి. కేవలం రవి తన నుంచి దశమ స్థానంలో ఉన్నందుకు గవర్నమెంట్ అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. దీనివల్ల ఈ మార్పుల వల్ల కలిగేటువంటి అల్లర్లు కూడా కొంతవరకు జరగవచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ మనం ఎవరు ఎలా ఉన్నా, అంటే ఏ నక్షత్రం అయినా వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉన్నా వాళ్ళు చేసుకోవాల్సింది. మనకి లక్కీగా శనివారం నాడు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమత్ జయంతి కూడా వస్తుంది. సో ఆ రోజు నుంచి ఈ 45 డేస్ కంటిన్యూ 40 డేస్ ఎవరైతే ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పఠనం చేస్తారో ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేసుకోవచ్చు. అంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ఎప్పుడైనా శని కుజ సంబంధించినటువంటి గ్రహస్థితి వచ్చిందనుకోండి, ఎవరికైనా జన్మజాతకంలో కావచ్చు, వాళ్ళ యొక్క గోచారంలో కావచ్చు, ఏదైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ ఉంటుంది, బాగా స్ట్రెస్ ఉంటుంది. అది ప్రకృతిలో అయితే ఆ రకంగా ఉంటుంది, మనుషులకైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, బాడీ పెయిన్స్ అనే అదని ఇదని ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరైతే హనుమత్ సంబంధించినటువంటి పారాయణము, మన్యసూక్త పారాయణము లేదా చండీ వినడం, చండీ పారాయణం చేయడం ఇలా ఎవరైతే చేస్తారో వారికి దీని ప్రభావం పడకుండా అదొక ఆరాలా నిలబడుతుంది. ఏమంటే నాకు హనుమాన్ చాలీసా చదవడం రాదు, నేను అంత పూర్తిగా నేను చేయలేను అనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఒక మంత్రం చెప్తాను. ఇది పరాశర సంహిత అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటిది. అదేమిటి అంటే ఓం హరి మర్కటాయ నమః. బాగా ఉపాసకులైతే హరి మర్కటాయ స్వాహ కూడా చేయొచ్చు, బట్ నమః ఈజ్ గుడ్. ఓం హరి మర్కటాయ నమః కూర్చొని రోజు ఒక అరగంట సేపు చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఒకవేళ శాటర్న్ అండ్ మార్స్ పాడై మీ లైఫ్లో సెటిల్మెంట్ లేదు, అన్నీ లేట్ అవుతున్నాయి, మాటికి అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, లేకపోతే బాగా ఇబ్బందులు పడుతున్నాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా మీరు అటువంటి కష్టమైనటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ యొక్క ఆంజనేయ స్వామి బయటపడేస్తారు. ఎందుకంటే అందరూ చూడండి, మనం బాధపడే దేని గురించి, అమ్మో శనిగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో,
అమ్మో నాకు ఏళ్ళనాడు శని నడుస్తుందని బాధపడుతుంటాను చూసారా. శని భగవానుడిని కంట్రోల్ చేసేటువంటి బలము కొన్ని గ్రహాలకి, కొంత దేవతా స్వరూపాలకి ఉంది. ఎవరెవరు అంటే 1 ఆంజనేయ స్వామి, 2 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, 3 గణపతి, 4 నరసింహస్వామి యొక్క ఆరాధన. ఇలా శక్తి దేవత చండీకి కూడా ఉంటుంది. అంటే ఏమిటి ఎనర్జీ అనమాట. అంటే ఒక చల్లగా ఉంది ఒక ఎనర్జీ. ఆ చల్లదనాన్ని పోగొట్టుకోవాలంటే వేడి ఎనర్జీ కావాలి మనకి. అంటే బాగా చలేస్తుందండి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఫైర్ పెట్టుకుంటే దగ్గరికి వెళ్ళగానే చలిపోతుంది, కానీ చలిని పోకు అంటే పోదు. సో యాజ్ ఇట్ ఈజ్ మనం దీన్ని కనుక పాటించగలిగితే అద్భుతాలు మనం చూడడం జరుగుతుంది. కాబట్టి ఇది చెయ్యండి. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల నుంచి అయినా మీరు బయటపడడం జరుగుతుంది. కాకపోతే కొంచెం ఈ కుజశనుల వీక్షణ ఉంది కాబట్టి కొద్దిగా ఈ అల్లర్లు ఎక్కువగా జరుగుతాయని, లేకపోతే గతంలో ఎప్పుడైనా చూడండి ఈ బాంబ్ బ్లాస్ట్ లాంటి ఇట్లాంటి ఏదైనా పరిస్థితులు ఉన్నాయని ఏమాత్రం అనుమానం అనిపించినా వాటి జోలికి వెళ్ళకండి. శ్రీమాత్రే నమః.